రజనీకాంత్, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో వచ్చిన జైలర్ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో వేరే చెప్పనక్కర్లేదు. రజనీకాంత్ కెరియర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన ఈ చిత్రానికి ప్రస్తుతం సీక్వెల్ తెరకెక్కుతుంది. అయితే జైలర్ ఫస్ట్ పార్ట్ లో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ నుంచి జాకీ ష్రాఫ్ పాత్రలు సినిమాకు కొంత ప్లస్ పాయింట్ అయ్యాయి. దీంతో జైలర్ 2లో ఒక టాలీవుడ్ హీరోను నటింపజేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు. చాలా మంది హీరోలను సంప్రదించిన తర్వాత జైలర్ 2లో స్పెషల్ రోల్ కు బాలయ్యను ఫైనల్ చేశారు. ఈ వార్త సోషల్ మీడియాలో ఎంత దుమారం రేపిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం అటు రాజకీయాల్లో ఇటు సినిమాలతో బిజీగా ఉన్నారు. అయినా కూడా అభిమానులను అలరించే విషయంలో బాలయ్య ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందుకే జైలర్ 2లో ప్రత్యేక పాత్ర అనగానే బాలయ్య ఓకే అనేశారు. ఇక బాలయ్య కూడా ఈ చిత్రం కోసం దాదాపు 20 రోజులకు పైగా కాల్ షీట్స్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం బాలయ్య అఖండ 2 చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో దసరా కానుకగా రిలీజ్ చేయాలనే ఆలోచనతో ఉన్నాడు. ఈ చిత్రంతో పాటు జైలర్ 2ను కూడా పూర్తి చేయనున్నాడు. ఇక జైలర్ 2లో బాలయ్య చేయడం వల్ల టాలీవుడ్ లో కలెక్షన్స్ పరంగా ఈ సినిమాకు మరింత ప్లస్ కానుంది. జైలర్ సినిమా వరల్డ్ వైడ్ గా 633 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి రజనీ కెరియర్ లోనే టాప్ ప్లేస్ లో నిలిచింది. ఇప్పుడు జైలర్ 2తో కోలీవుడ్ లో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న 1000 కోట్ల మైలురాయిని అధిగమించాలని కోలీవుడ్ వర్గాలు కోరుకుంటున్నాయి. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ జైలర్ 2ను భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.